హలో, వెల్కమ్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ వీడియో అంటే మనకు ఇప్పుడే రామాయణ్ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ అయితే మైండ్ బ్లోయింగ్ అబ్బా. బెస్ట్ విజువల్స్ అసలు మామూలు లేదు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అర్థమవుతుంది మనకి. అసలు విజువల్స్ ఏమైనా ఉండే మైండ్ బ్లోయింగ్. సూపర్ గ్రాఫిక్స్ అబ్బా. బెస్ట్ గ్రాఫిక్స్. ఎందుకంటే వాళ్ళు 4000 కోర్స్ పెడుతున్నారంటే వేరే లెవెల్గా ఉండాలి. మరీ అంత తక్కువగా లేకపోతే ఇంతకుముందు వచ్చే సినిమాల్లో గ్రాఫిక్స్ ఉంటే ఇంకా ఇంకెందుకులే చూడడం. సో అలాంటిది వీళ్ళు 4000 కోర్స్ పెడుతుంటే ఎక్స్పెక్టేషన్ వేరే లెవెల్గా ఉంది. అది ఏం చేస్తున్నారు, రామాయణం చేస్తున్నారు. సో మన హిస్టరీ, మన ట్రూత్ అది మనందరం ఇప్పటికీ ఫాలో అవుతాం. రామ్ ప్రిన్సిపల్స్ అయినా శ్రీరామనవమి పండుగ కూడా గ్రాండ్గా చేస్తాం. సో అలాంటి రామాయణం వాళ్ళు తెస్తున్నప్పుడు ఇది వేరే లెవెల్ ఉండాలి. ఆల్రెడీ ఒక ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఈ టీజర్ వచ్చినాక మళ్ళీ అతను ట్రోల్ చేస్తారు. మీ అందరికి తెలిసిందే, ఆ పేరు నేను చెప్పనక్కర్లేదు. సో ఈ రామాయణ టీజర్ చూస్తున్నప్పుడు నాకైతే గూస్ బంప్స్ చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1 మినిట్ వరకు పెద్దగా మ్యూజిక్ ఏం రాలేదు, చిన్నగా బ్యాక్గ్రౌండ్ అలా వెళ్తుంది. 1 మినిట్ తర్వాత వచ్చింది బీజిఎం, టక్కన అలా పైకి లేసింది అబ్బా. అసలు వావ్ అంటే వావ్. ఆ బీజిఎం అయితే వేరే లెవెల్గా ఉంది. సూపర్ వావ్, ఫెంటాస్టిక్. చాలా చాలా బాగుంది టీజర్. నేనైతే వెయిటింగ్ ఫర్ మూవీ. అసలు 2 minutes 30 టీజర్ అయితే వావ్. 1 సెకండ్ కూడా ఇలా కళ్ళు బ్లింక్ చేయకుండా ఉండలేము, అంత బాగుంది టీజరు. ప్రతిది చాలా బాగుంది అబ్బా. టీజర్ స్టార్ట్ అయిన విధానమే, సో ఆ సీన్ తోనే స్టార్ట్ అయింది. దాని తర్వాత కొన్ని రణబీర్ కపూర్ గారి రామ్ షార్ట్స్ ఉంటాయి. సో ఆ షార్ట్స్ బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ అవి అయితే వేరే లెవెల్గా ఉన్నాయి. మీకు ఇక్కడ కింద ఇమేజ్ వస్తాయి, ఆ షార్ట్స్ అయితే నాకు మైండ్ బ్లోయింగ్. నేను 2-3 టైమ్స్ చూసాను, ఎందుకంటే షార్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చాలా బాగుంది అబ్బా. చెప్తాను, కెమెరామెన్, ఆ డిజైన్ చేసింది, డైరెక్టర్కి, ప్రతి ఒక్కరికి, ఆ టీం మొత్తం యాడ్స్. టీజర్ అయితే నాకు బాగా నచ్చింది, అదిరిపోయింది. బెస్ట్ విజువల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ రామ్ గారి లుక్ అయితే అదిరిపోయింది. రణబీర్ కపూర్ చాలా బాగా షూట్ అయ్యారు. కరెక్ట్ లుక్ పర్ఫెక్ట్, ఆ బాడీ, ఆ పోస్టర్ అన్నీ బాగున్నాయి. చాలా బాగా షూట్ అయ్యారు రామ్ అనే క్యారెక్టర్కి. వావ్, నాకైతే బాగా నచ్చింది టీజర్. అండ్ కొన్ని షార్ట్స్ చెప్పాలి పర్టికులర్గా. లాస్ట్ ఒక షాట్ ఉంటుంది రావణుడిది, అంటే యష్ గారు నడిచే వాకు బ్యాక్ సైడ్ ఇంకా. అదైతే మైండ్ బ్లోయింగ్ అప్ప. ఆ షార్ట్ అయితే అసలు వేరే లెవెల్ ట్రెండ్ అయిపోద్ది. ఆ ఒక్క 5 సెకండ్ షార్ట్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్లో అయినా వేరే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో వేరే లెవెల్ ట్రెండ్ అయిపోద్ది. నేనైతే వెయిటింగ్ అప్ప, ఈ సినిమా కోసం వెయిటింగ్. దివాళీకి పార్ట్ 1 వస్తుంది. సో ఈ దివాళీ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమా అయితే వేరే లెవెల్ ఆడుద్దని, హిందీ ఇండస్ట్రీని ఎక్కడో తీసుకెళ్ళిపోద్ది. మనకు ఆర్ఆర్, బాహుబలి ఎలాగో వీళ్ళకి ఈ రామాయణం మూవీ అనేది వేరే లెవెల్ తీసుకుపోద్ది, వీళ్ళని హాలీవుడ్ స్టైల్గా తీసుకుపోద్ది. సో రామాయణ టీజర్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఎవరో చూడలేదు, చూడండి. మీకేమనిపించిన కింద కామెంట్లో పెట్టండి. మనకి ఇంకా హనుమాన్ గారితో ఏమీ చూపించలేదు. ఇది హనుమాన్ జయంతి కదా, వాళ్ళు ఏమైనా చూపిస్తారు అనుకున్నాను. బట్ హనుమాన్ గారిది ఏ షాట్ పెట్టలేదు. వెయిటింగ్. టీజర్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీఎఫ్ఐ బానిసా.